హాయ్ గైస్, ఈరోజు 20th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి క్వశ్చన్ అడిగారు. జనరల్గా మనకి ఎలిఫెంట్స్ 3 టైప్స్ ఉంటాయి. సో దాంట్లో 2 వచ్చింది ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని, అందులో 1 వచ్చింది ఏషియన్ ఎలిఫెంట్స్ అని. ఇప్పుడు ఏషియన్ ఎలిఫెంట్ గురించి న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, బికాస్ మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలిసి ఎలిఫెంట్ సెన్సస్ కండక్ట్ చేస్తున్నాయి. ఎలిఫెంట్ సెన్సస్ కండక్ట్ చేస్తున్నాయి అన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది ఏషియన్ ఎలిఫెంట్. ఇప్పుడు ఏషియన్ ఎలిఫెంట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఏషియన్ ఎలిఫెంట్స్. సో ఏషియన్ ఎలిఫెంట్స్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చింది ఎండేంజర్డ్ అనమాట. దాంతోపాటు నెంబర్ ఆఫ్ కంట్రీస్ 13 కంట్రీస్లో మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. దాంట్లో ఓవరాల్గా 50,000 అప్రాక్సిమేట్గా 50,000 పాపులేషన్ ఉంటుంది. ఇండియాలో మాత్రమే 28,000 to 30,000 పాపులేషన్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్స్. సో ఇప్పుడు ఏషియన్ ఎలిఫెంట్స్కి వచ్చేసరికి ఇండియాలోనే మేజర్గా ఏ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయి అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. దెన్ కమ్స్ నార్త్ ఈస్ట్ ఇండియా. సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా. సౌత్ ఇండియాలో ఓవరాల్గా 14,000 ఉంటాయి, నార్త్ ఈస్ట్లో 10,000 ఉంటాయి. సౌత్ ఇండియాలో హైయెస్ట్ ఎక్కడ ఉంటాయి? కర్ణాటక ఇస్ ది ప్లేస్ వేర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉండే ప్లేస్ అన్నమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్, దేర్ ఆర్ 3 species of elephants that occur in the world, of which Africa has 2 and Asia has 1. సో IUCNలో endangered. సో కరెంట్లీ 13 ఏషియన్ కంట్రీస్లో ఉంటాయి. సో గ్రేటర్ దాన్ 60% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఇండియాలోనే ఉంటుంది. ఇండియా ఏషియన్ ఎలిఫెంట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సదర్న్ అండ్ ఈస్ట్, మేజర్లీ ఇన్ సదర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. సో ఆల్ 5 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది MGNREGA. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, తమిళనాడు గవర్నమెంట్ జనరల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా ఉంటుంది. MGNREGA వర్క్ ప్రొవైడ్ చేయాలంటే అది ఓవరాల్గా 75:25 షేర్ ఉంటుంది. 75 సెంటర్, ఇది వచ్చింది స్టేట్ గవర్నమెంట్. ఈ 25% ఆఫ్ ది షేర్ తమిళనాడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు MGNREGA, MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం అన్నమాట. ఇది 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. 100 days ఆఫ్ అన్స్కిల్డ్ వర్క్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్. ఇది ఇచ్చేది ఎవరికి? ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి ఇస్తారు అన్నమాట. సో దీంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిమాండ్ బేస్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే డిమాండ్ బట్టి మనకు వర్క్ అనేది అలొకేట్ చేస్తారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఇంతమంది వర్క్ కావాలని అడుగుతున్నారంటే దానికి తగ్గట్టు అలొకేషన్స్ చేస్తారనమాట. ఇప్పుడు డిమాండ్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిమాండ్ చేశాను వర్క్, కానీ నాకు ఇంకా వర్క్ ఇవ్వట్లేదు. అటువంటప్పుడు ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, సో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తారనమాట. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ 100% ఇదే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే వేజెస్, ఆ వేజెస్ అన్ని 100% సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. దెన్ ఏదైనా మెటీరియల్ కాస్ట్ ఉన్నా, అలాగే సెమీ స్కిల్డ్ పర్సన్స్కి, అన్స్కిల్డ్కి వేజెస్ ఇవ్వాలన్నా అవి ఈ రేషియోలో షేర్ చేసుకుంటాయి అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద స్కీమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ది MGNREGA Act 2005 కన్సిడర్ ది ఫాలోయింగ్. అండర్ ది యాక్ట్, ఫర్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెన్షన్ కాంపోనెంట్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ పే ది 100% ఆఫ్ ది కాస్ట్. సో 100% ఆఫ్ ది కాస్ట్ ఏ వాటికి ఇస్తుంది? సో ఆబ్వియస్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్ టు అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. మెటీరియల్ కాస్ట్ ఎంత ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? 75%. అలాగే పేమెంట్ ఆఫ్ వేజెస్ టు సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్కి ఎంత ఇస్తుంది? 75%. అలాగే కాస్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏమన్నా ఇస్తుందా?
స్టేట్ గవర్నమెంట్స్ 100% ఇస్తాయి, ఇది 0%. సో ఇవన్నిట్లో 100% ఇచ్చేది ఒకటే అనమాట. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ పాస్కో యాక్ట్ గురించి. సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, చైల్డ్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు అంటాం అనమాట. సో ఇది తీసుకొచ్చారనమాట. దీంట్లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు, దట్ ఈస్ స్కీమ్ ఫర్ కేర్ అండ్ సపోర్ట్ టు ద విక్టిమ్స్ అండర్ సెక్షన్ 4 and 6 ఆఫ్ ది పాస్కో యాక్ట్ 2012 ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సో సెక్షన్ 4 and 6 ఏం చెప్తుంది? దీని ప్రకారం ఎవరైనా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే, అన్వాంటెడ్ చైల్డ్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తారనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి పాక్సో యాక్ట్ 2012 ఒక చైల్డ్ని ఎలా డిఫైన్ చేస్తుందంటే, హూ షుడ్ బి లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్ ని చైల్డ్గా డిఫైన్ చేస్తుంది. ఆ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది బాయ్ పైన జరగచ్చు, గర్ల్ పైన జరగదు. అందుకే ఇది జెండర్ న్యూట్రల్ లా అంటాం, అంటే ఏ జెండర్నైనా ఈక్వల్గా చూస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చైల్డ్ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది, అది నాకు తెలిసింది కానీ నేను రిపోర్ట్ చేయట్లేదు, అటువంటప్పుడు నన్ను కూడా పనిష్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం చెప్పకపోయినా పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. అలా పనిష్మెంట్స్ ఉంటాయి దీంట్లో పాస్కో యాక్ట్లో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. So the Protection of Children from Sexual Harassment Act was enacted in 2012 to comprehensively deal with the issues of sexual harassment against children. Under the POSCO Act, child means any person below 14 years. So this is 18 years. And the child could be male or female. Wrong. Any person can report an offence under POSCO and an offence can be reported even before it has occurred. Correct. అంటే అఫెన్స్ అక్కర్ అవ్వక ముందే నేను ముందుగానే చెప్పొచ్చు అనమాట, మేబీ ఇది నాకు జరిగేటట్టు అనిపిస్తుందేమో అని ముందుగా కూడా నేను కేసు పెట్టచ్చు అనమాట. అటువంటి స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. హౌ మెనీ ఆఫ్ ది అబో స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఇండియా రష్యా. బికాస్ రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు స్విట్జర్లాండ్ వచ్చి, సో వీ విల్ బి యాక్టింగ్ యాజ్ ది మీడియేటర్గా యాక్ట్ చేసి మేము రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపాలని ట్రై చేస్తున్నాం. లైక్ మైండెడ్ కంట్రీస్ అంతా వచ్చి మాకు హెల్ప్ చేయండి అని అడిగాయి, కానీ ఇండియా రాలేదన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది రష్యా ఉక్రెయిన్. సో ఇప్పుడు ఇండియా రష్యా కలిపి కొన్ని రీజనల్ బాడీస్లో కామన్ మెంబర్షిప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్. సో బ్రిక్స్లో ఆర్ అంటే రష్యా, అలాగే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉంది. దాంతోపాటు మనకు ఈ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఏషియా 28 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో ఇండియా అండ్ రష్యా కూడా భాగమే అనమాట. అలాగే G20లో కూడా ఇండియా రష్యా కామన్ పార్ట్నర్షిప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్రిక్స్లో ఆబ్వియస్లీ రష్యా ఉంది. దెన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో యూసీ దేర్ ఇస్ రష్యా, ఇండియా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకు G20లో రష్యా ఉంది, అలాగే ఇండియా కూడా ఉందన్నమాట. సో ఇలా అన్నిట్లో కామన్ మెంబర్షిప్ ఉందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, ఇన్ హౌ మెనీ ఆఫ్ ది అబవ్ మెన్షన్ రీజనల్ ఆర్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్ ఫోరమ్స్ ఇండియా అండ్ రష్యా బోత్ ఆర్ మెంబర్స్ అని అడిగారు. ఆబ్వియస్లీ బ్రిక్స్లో మెంబర్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్, G20లో మెంబర్, కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఏషియాలో మెంబర్. సో ఆల్ 4లో మెంబర్షిప్ కామన్గా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, జిఎస్పి, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఇది 2019లో మనకు డొనాల్డ్ ట్రంప్ హోల్డ్లో పెట్టాడనమాట ఇండియాకి ఇచ్చిన స్టేటస్. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలని ఆర్టికల్ వచ్చింది. ఆ కాంటెక్స్లో మనం దీని గురించి చూడాలి. ఇప్పుడు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక కంట్రీ ఉంటుంది, ఎక్స్పోర్టింగ్ కంట్రీ, ఇంపోర్టింగ్ కంట్రీ. ఎక్స్పోర్టింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అయితే, ఇంపోర్టెడ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు నేను ఒక డెవలప్డ్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అంటే నాకు ఒకవేళ టారిఫ్ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తానేమో, అక్కడ వేసే డ్యూటీస్ ట్యాక్సెస్ తక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాను, దానివల్ల నా కంట్రీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలపింగ్ ఇండియా అని తీసుకుంటే, ఇది యుఎస్ అని తీసుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి. నేను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారు వీళ్ళు, ఇంపోర్ట్ డ్యూటీ కలెక్ట్ చేసుకుంటారు. ఈ డ్యూటీ కానీ చాలా తక్కువ ఉంటే
నా దగ్గర నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఎవరికి ఎక్కువ ప్రమోషన్ జరుగుతుంది, ఎంఎస్ఎంఈస్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. కానీ అదే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ ఉంటే నేను యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయలేనుగా. సో అటువంటి టైంలో మనం చేయొచ్చు అనమాట. ఓవరాల్గా యూఎస్కి మనం $200 బిలియన్ వర్త్ ట్రేడ్ చేస్తాం అన్నమాట. వర్త్ ట్రేడ్ దాంట్లో $180 బిలియన్ మనం ఎక్స్పోర్ట్సే చేస్తాం. ఎందుకంటే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మనకు ఉండేది, కానీ ఇప్పుడు తగ్గిస్తుంది అనమాట. యుఎస్ హోల్డ్లో పెట్టింది, దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలని చెప్తున్నారనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మనకు యునైటెడ్ నేషన్స్ సో కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇది సెకండ్ ప్లీనరీ సెషన్లో 1968లో జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీంట్లో ఇప్పటికి ప్రస్తుతానికి జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో ప్రస్తుతానికి 16 డెవలప్డ్ స్టేట్స్ అండ్ 9 డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. 9 డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా మనకు ఉండే ప్రాసెస్ అనమాట. సో 16 డెవలప్డ్ స్టేట్ అండ్ 9 డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇస్ ఎ వాలంటరీ ట్రేడ్ మెజర్ ఇంప్లిమెంటెడ్ బై డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీసే కాదు, డెవలపింగ్ కంట్రీస్ కూడా చేయొచ్చు అనమాట. కానీ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే చేస్తూ ఉంటాయి. దిస్ ఇస్ కరెక్ట్. The GSP scheme by the developed country provides an advantageous or preferential tariff treatment to imports from developing countries. Correct. GSP schemes were introduced following the resolution adopted by United Nations Conference on Trade and Development. This is correct. How many of the above statements are correct? All the statements are correct here. Now next question చూద్దాం. The next question is regarding the beekeeping. So ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడు ఒక కోట్ చెప్పేవాళ్ళు అన్నమాట. ఏంటి? ఇఫ్ ఆల్ ద బీస్ డిసపియర్ అయితే ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్లోబ్ మనం 4 ఏళ్ళు మాత్రమే హ్యూమన్స్ బతకగలరు అని చెప్పారనమాట. ఎందుకంటే బీస్ లేకపోతే పాలినేషన్ ఉండదు, దానివల్ల ప్లాంట్స్ బతకలేవు, ప్లాంట్స్ తినే యానిమల్స్ బతకలేవు అండ్ మనుషులు బతకలేరు అనమాట. అలా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంపార్టెంట్ ఆఫ్ పీస్ గురించి చెప్పారనమాట. ఇప్పుడు ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? వరల్డ్ బీ డే 20th మే అనేది వరల్డ్ బీ డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. 2018 నుంచి సో విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్లోవేనియా ఎఫర్ట్స్ టు యుఎన్ జనరల్ అసెంబ్లీ 20th మేని వరల్డ్ బీ డేగా డిక్లేర్ చేసింది అనమాట. ఇప్పుడు ఇండియా ఏ ఎఫర్ట్స్ తీసుకుంటుంది వరల్డ్ బీ కోసం అంటే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ 2023లో తీసుకొచ్చారు బై బీ బోర్డ్. నేషనల్ బీ బోర్డ్ ఉంటుంది అనమాట, అది తీసుకొచ్చారు. దీని ప్రకారం బీ కీపింగ్ని ప్రమోట్ చేస్తున్నాం అనమాట. అలాగే బీ కీపింగ్ని ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్ అగ్రికల్చర్ చేశారనమాట. ఇన్ 2021లో దిస్ వాజ్ మేడ్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్ అగ్రికల్చర్. ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఏంటి? సబ్సిడీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఇన్పుట్ ఇన్ అగ్రికల్చర్గా ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్, ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ అఫీషియలీ బీ కీపింగ్ ఆర్ హనీ బీస్ యాజ్ ఇన్పుట్ ఇన్ అగ్రికల్చర్. కరెక్ట్. బీ కీపింగ్ ఆర్ హనీ బీస్ ఎన్హాన్స్ క్రాప్ ప్రొడక్టివిటీ త్రూ పాలినేషన్ సపోర్ట్. కరెక్ట్. సో అందుకే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ దే ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఆల్ఫా సిన్యూక్లియన్. సో ఆల్ఫా సిన్యూక్లియన్ అనేది మనకు బ్రెయిన్లో, హార్ట్లో, మేజర్గా బ్రెయిన్లో ఉంటుంది, అలాగే హార్ట్లో, మజిల్స్లో ఉండే ప్రోటీన్ అనమాట. ఇది డోపమైన్ అంటే ఒక డ్రగ్ లాంటి ప్రోటీన్ అనమాట. ఇది హెల్ప్ చేస్తుంది అనమాట మనకు న్యూరల్ నెట్వర్క్ సరిగ్గా వర్క్ చేయడానికి. కానీ ఈ ఆల్ఫా సిన్యూక్లియన్ సరిగ్గా వర్క్ చేయకపోతే పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మనకు నరాల బలహీనత ఇవన్నీ రావడం, అలాగే మనకు చాలా అల్జీమర్స్ అంటాం అంటే మనకు చాలాసార్లు మర్చిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఏజ్కి తగ్గట్టు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. దానికి ఆల్ఫా సిన్యూక్లియే వీకెన్ అవడమే కారణం. మనకు బ్రెయిన్లో ఇక్కడ ఒక సర్ఫేస్లో అటాచ్ అయి ఉంటుంది అనమాట ఆల్ఫా సిన్యూక్లియే. దానివల్ల ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫా సిన్యూక్లియే ఈజ్ ఎ ప్రోటీన్ విచ్ ఈస్ అబండెంట్ ఇన్ డోపమైన్ ప్రొడ్యూసింగ్ నర్వ్ సెల్స్. కరెక్ట్. అవి మనకు బ్రెయిన్లోనూ ఉంటాయి, హార్ట్లోనూ ఉంటాయి, మజిల్స్ వస్తాయి, మెయిన్లో బ్రెయిన్లో ఉంటుంది. ఆల్ఫా సిన్యూక్లియే ఈస్ కన్సిడర్డ్ యాజ్ మేజర్ కాజేటివ్ జీన్ ఇన్ ఏజ్ రిలేటెడ్ న్యూరోజనరేటివ్ డిసీజెస్ ఇంక్లూడింగ్ పార్కిన్సన్స్ డిసీజ్. జస్ట్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో neither one, not two, బికాస్ రెండు కరెక్టే కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ది న్యూక్లియోసింథసిస్ గురించి హిందూలో ఆర్టికల్ రాశారన్నమాట. దానికి సంబంధించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి న్యూక్లియోసింథసిస్. సో ఇప్పుడు న్యూక్లియోసింథసిస్ అంటే న్యూక్లియస్ని నేను సింథసైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, న్యూక్లియస్ని నేను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే
ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉంటాయి న్యూక్లియస్లో. ఇవి రెండూ కలిసి డ్యూటీరియంగా కన్వర్ట్ అవుతాయి. దానికి ఇంకో న్యూట్రాన్ యాడ్ అయితే ట్రిటియం అంటాం. దానికి ఇంకో ప్రోటాన్ యాడ్ అయితే హీలియం ఫామ్ అవుతుంది. ఈ హీలియం అనేది మనకు సన్లో ఫ్యూజన్ రియాక్షన్లో హెల్ప్ అవుతుంది. ఇలానే ఫామ్ అయింది మన స్టార్ సిస్టమ్. ఇలా హీలియము, ప్రోటాను, న్యూట్రాన్స్ అవన్నీ కలిసి మనకు ఫార్మేషన్ జరిగింది అనమాట ఈ సన్ సిస్టమ్స్. ఇప్పుడు జనరల్గా మనకు తెలిసింది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఎలా ఉంటుంది. ఈ చుట్టూ న్యూక్లియస్ ఉంటుంది, దీంట్లో ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే న్యూట్రాన్స్ ఉంటాయి, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్ ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఓవరాల్గా అప్రాక్సిమేట్గా 0.9% ఉన్నా సరే ఓవరాల్ మాస్ ఎక్కువ దీనికే ఉంటుంది అనమాట. 99% ఆఫ్ ది మాస్ ఇదే క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇన్ 1911 ఎర్నస్ట్ రూథర్ఫోర్డ్, సో ఈయన డిస్కవర్ చేశారు ఆటంలో న్యూక్లియస్ ఉంటుందని. కరెక్ట్. అటామిక్ న్యూక్లియస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికలీ పాజిటివ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రికలీ నెగిటివ్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ అనేది నెగిటివ్ కాదు, న్యూట్రాన్స్ ఆర్ న్యూట్రల్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ ఉండదు, న్యూట్రల్ ఛార్జ్ ఉండదు. అందుకే దిస్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. The nucleus makes up much less than 0.01% of the volume of the atom, but typically contains more than 99.9% of the mass. ఉండే తక్కువైన మాస్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటుంది. How many of the above are correct? Only 2 statements are correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ గురించి. సో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇది మనకు 1993లో తీసుకొచ్చారు. సో ఇనిషియల్గా తీసుకొచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉంది, కానీ ఇప్పుడు వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉందన్నమాట ఈ స్కీమ్ అని. ఈ స్కీమ్ ప్రకారం ప్రతి ఒక్క ఎంపీకి, అవి రాజ్యసభ ఎంపీ అవని, లోక్సభ ఎంపీ అవని, లేదా నామినేటెడ్ ఎంపీ అవని, అందరికీ 5 crores అలొకేట్ చేస్తారన్నమాట కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళు దాన్ని రికమెండ్ చేయొచ్చు, ఆ వర్క్స్ అనేది రికమెండ్ చేయొచ్చు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. అవి రికమెండేషన్స్ కోసం అలాట్ చేస్తారనమాట. ఇది లోక్సభ ఎంపీ ఏం చేస్తారు, ఆ కాన్స్టిట్యుయెన్సీలో మనకు చెప్తారు. రాజ్యసభ ఎంపీ ఏం చేస్తారు, ఆ డిస్ట్రిక్ట్లో, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 1 or more డిస్ట్రిక్ట్స్లో సజెస్ట్ చేయొచ్చు. అదే నామినేటెడ్ ఎంపీ అనుకోండి, నామినేటెడ్ అనుకో ఏ స్టేట్ అయినా చూస్ చేసుకోవచ్చు, అక్కడ వర్క్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు అనమాట. అదే మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో ఇది మనకు 1993లోనే డైరెక్ట్ 5 crores ఇవ్వాల, అప్పుడు 1 lakh ఉండేది. మళ్ళీ 2011-12లో దాన్ని 5 crores చేశారు. దీనికి ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందా అంటే COVID-19 టైంలో దీన్ని హోల్డ్ చేశారన్నమాట. మళ్ళీ 2022-23లో మళ్ళీ 2 crores ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా మనకు ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంపీ ల్యాడ్స్. రైట్. సేమ్ లైక్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది లోక్సభ అండ్ రాజ్యసభ, ది నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు 5 crores. ఎవరికైనా ఇస్తారు. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? బోత్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నీలం సంజీవ్ రెడ్డి. సో May 19th అనేది నీలం సంజీవ్ రెడ్డి యొక్క బర్త్ యానివర్సరీ అనమాట. అందుకు మనం నీలం సంజీవ్ రెడ్డి గురించి తెలుసుకోవాలన్నమాట. సో సార్ వచ్చింది 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. మనకు 1977 నుంచి 1982 వరకు సార్ వచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు. అలాగే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1956 ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఈయన చేశారనమాట. కానీ 2-3 సార్లు ఈయన చీఫ్ మినిస్టర్గా చేశారు, కాన్సిక్యూటివ్గా చేయలేదు, నాన్ కాన్సిక్యూటివ్గా చేశారనమాట. అది నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో నీలం సంజీవ్ రెడ్డి ఈస్ ది ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నో 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ ఫస్ట్ పర్సన్ టు బి ఎలెక్టెడ్ అన్అపోజ్డ్. ఒక ప్రెసిడెంట్కి పోటీ ఉంటారనమాట, ముగ్గురు పోటీగా ఉంటారు, 2-3. కానీ ఈయన పోటీయే లేకుండా గెలిచారు, అన్అపోజ్డ్గా గెలిచారనమాట. దిస్ ఇస్ కరెక్ట్. వెన్ ద న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్, హీ వాస్ ద ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. How many of the above statements are not correct అని అడిగారు. Only one statement is not correct. So these are the questions for today, guys. We'll meet again. See you.